హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి నిన్న కొవ్వూరు బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో కొత్త ఎన్నికల 6 వరాలైతే ప్రకటించారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఆ కొత్త 6 ఎన్నికల వరాలు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక కొవ్వూరు బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్ 6 పథకాలను వివరించారు. ఇందులో మొదటి పథకాన్ని ఆడబిడ్డ నిధిగా వెల్లడించారు. ఇక నెలవారీ సహాయంగా 1500 రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా నేరుగా మహిళల బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఇక ఒకే కుటుంబంలో ఇద్దరు మహిళలు కనుక ఉన్నట్లయితే వారికి 3000 సహాయంగా, అలాగనే ఒకే కుటుంబంలో ముగ్గురు కనుక ఉన్నట్లయితే వారికి 4500, అలాగనే నలుగురు కనుక ఉన్నట్లయితే ఒకే కుటుంబంలో 6000ను ఇస్తామని చెప్పారు. ఇక ఈ డబ్బును ఉపయోగించి తమ ఆదాయాన్ని మరింత పెంచుకోవడం ఎలాగో నేర్పిస్తానని కూడా హామీ ఇచ్చారు. ఇక రెండవ పథకం తల్లికి వందనం. పిల్లలను ఆస్తులుగా గుర్తించడం, ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఒక బిడ్డకు 15,000, ఇద్దరికి 30,000, ముగ్గురికి 45,000, ఒకే కుటుంబంలో నలుగురు కనుక ఉన్నట్లయితే పిల్లలు వారందరికీ కూడా 60,000 ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే క్షీణిస్తున్న జనాభా రేటును పరిష్కరించడంలో, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఈ పథకం యొక్క ప్రాముఖ్యతను చంద్రబాబు నొక్కి చెప్పారు. ఇక మూడవ పథకం వచ్చేసి తన పార్టీ ఎన్నికల విజయం తర్వాత మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను వాగ్దానం చేసింది. ఇక 4వ పథకం వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తుంది. ఇక 5వ పథకం యువతకైతే నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, అలాగనే ఉపాధ్యాయ నియామకాల కోసం మెగా డిఎస్సి నిర్వహించడం, అంతర్జాతీయ కంపెనీలతో కలిసి పనిచేయడం ద్వారా ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని ప్రవేశపెట్టడం. ఇక 6వ పథకం రైతులపై దృష్టి సారించి 20,000 వార్షిక సహాయం, రాయితీలు, పంట బీమా, హామీతో కూడిన పంట కొనుగోలుతో పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విధంగా నిన్న జరిగిన కొవ్వూరు బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 6 హామీలను, 6 పథకాలను ప్రకటించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. దీనికి సంబంధించి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.